హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటో టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ మీకు 2024 బజాజ్ పల్సర్ NS 200ని NS 160 అయితే ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకెందుకు కలిసి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. మీరు బజాజ్లో ఏ బైక్ కొనాలనుకున్నా, దానికి మంచి డిస్కౌంట్స్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. దాంట్లో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏ బైక్ కొనాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ డిస్కౌంట్ కూపన్ కూడా వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైనా బైక్ కానీ కార్ కానీ కొనాలనుకుంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. బ్లైండ్గా అయితే వెళ్ళి కొనకండి. ఎందుకంటే కొన్న తర్వాత 1 వీక్లో కానీ 1 మంత్లో కానీ ఆ బైక్లో కానీ కార్లో కానీ అప్గ్రేడ్ వస్తే చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నేను రీసెంట్గా పల్సర్ N160 N150 లాంచ్ అయినప్పుడు వీడియో చేశాను కదా, దాని కింద కామెంట్స్ చూసినట్లయితే నేను 1 మంత్ బ్యాకే ఈ బైక్ తీసుకున్నాను, 1 వీక్ బ్యాకే తీసుకున్నాను, నాకు ఈ అప్గ్రేడ్ గురించి తెలియదు అని చాలా మంది అయితే ఫీల్ అయ్యారు. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. మీరు బైక్ కానీ కార్ కానీ కొనాలనుకుంటే మాత్రం ఒక 1 మంత్ అయితే రీసెర్చ్ చేయండి. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆటోమొబైల్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. దాంట్లో నేను ఆటోమొబైల్ సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసింది 2024 బజాజ్ పల్సర్ NS 200 అండ్ NS 160. ఈ వీడియోలో ఈ 2 బైక్స్ అయితే ఇన్ డీటెయిల్గా అయితే కంపేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బైక్స్ అయితే స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎందులో మంచిగా ఉందో అయితే చూద్దాం. చూడండి, కీస్ అయితే నా చేతిలో ఉన్నాయి. కీస్ యొక్క డిజైన్ చూడండి. కీస్ పైన మనకి పల్సర్ బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 2 బైక్స్ కీస్ అయితే సేమ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనం NS 200ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ NS 200 సౌండ్ బీట్ అయితే విన్నారు కదా. ఇప్పుడైతే బజాజ్ పల్సర్ NS 160 స్టార్ట్ చేసి సౌండ్ బీట్ అయితే చూద్దాం. ఈ 2 బైక్స్ సౌండ్ బీట్ అయితే విన్నారు కదా. ఈ 2 బైక్స్లో ఏ బైక్ సౌండ్ బీట్ బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పల్సర్ NS 200 సౌండ్ బీట్ అయితే చాలా బాగా నచ్చింది. పల్సర్ NS 200 సౌండ్ బీట్ అయితే కొంచెం రఫ్ అయితే ఉంది. పల్సర్ NS 160 సౌండ్ బీట్ అయితే కొంచెం స్మూత్ అయితే ఉంది. సో ఈ 2 బైక్స్లో ఏ సౌండ్ బీట్ బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ 2 బైక్స్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2 బైక్స్ డిజైన్ అయితే సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 బైక్స్ ఇంజన్ గురించి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పల్సర్ NS 200 ఇంజన్ అయితే చూద్దాం. ఈ బైక్లో మనకి 199.5cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 160లో చూసినట్లయితే 160cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పల్సర్ NS 200లో మనకి లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 160లో చూసినట్లయితే ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పల్సర్ NS 200లో మనకి ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 160లో చూసినట్లయితే ట్విన్ స్పార్క్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్ లో మనకి 4 వాల్వ్ DTSI ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే పల్సర్ NS 200 మనకి 18 కిలోవాట్స్ మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పల్సర్ NS 160 చూసినట్లయితే 12.7 కిలోవాట్స్ మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ విషయానికి వస్తే పల్సర్ NS 200 వచ్చేసి 18 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పల్సర్ NS 160 టార్క్ చూసినట్లయితే 14.6 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 బైక్స్ ఇంజన్ డిఫరెన్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ ఈ 2 బైక్స్ లైట్స్ చూసినట్లయితే 2 బైక్స్లో మనకి ఆల్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LED హెడ్ ల్యాంప్ విత్ LED DRLs, LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. 2 బైక్స్లో మనకి LED హెడ్ ల్యాంప్ విత్ LED ఇండికేటర్స్, LED టెయిల్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 2 బైక్స్ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ 2 బైక్స్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 బైక్స్ ఫ్రంట్లో 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. రేర్లో చూసినట్లయితే 230mm డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే 2 బైక్స్లో సేమ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో చూసినట్లయితే మనకి
అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్లో చూసినట్లయితే సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 బైక్స్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ 2 బైక్స్ లెంత్ పరంగా అయితే సేమ్ ఉంటాయి. 2017 mm లెంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విడ్త్ కూడా సేమ్ ఉంది, 804 mm విడ్త్ అయితే ఉంటాయి. హైట్ విషయానికి వస్తే పల్సర్ NS 160తో కంపేర్ చేస్తే NS 200 హైట్ అయితే ఎక్కువ ఉంటుంది. పల్సర్ NS 160 హైట్ వచ్చేసి 1060 mm హైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 200 హైట్ విషయానికి వస్తే 1075 mm హైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ NS 160 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అదే పల్సర్ NS 200 చూసినట్లయితే 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో NS 200తో కంపేర్ చేస్తే పల్సర్ NS 160లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీల్ బేస్ విషయానికి వస్తే పల్సర్ NS 200లో 1368 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 160 విషయానికి వస్తే 1372 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే పల్సర్ NS 200 మనకి 158 kgs టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. అదే పల్సర్ NS 160 విషయానికి వస్తే 152 kgs టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. పల్సర్ NS 200తో కంపేర్ చేస్తే NS 160 అనేది మనకి 6 kgs వెయిట్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 2 బైక్స్లో మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 బైక్స్ వీల్స్ అండ్ టైర్స్ విషయానికి వస్తే ఈ 2 బైక్స్లో మనకి అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్స్ సైజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బైక్స్ ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే పల్సర్ NS 160లో 100/80 17 టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 200లో చూసినట్లయితే 100/80 17 టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్ ఫ్రంట్లో సేమ్ సైజ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం రేట్ టైర్స్ చూసినట్లయితే పల్సర్ NS 160లో 130/70 76 టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS 200లో చూసినట్లయితే 130/70 76 టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్లో మనకి సేమ్ సైజ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్లో మనకి స్టైలిష్ ఇంజన్ కాల్ని ఇస్తున్నారు, బంపర్ని ఇస్తున్నారు. 2 బైక్స్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్లో మనకి సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్కి మనకి ఇంజన్ కట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 బైక్స్లో స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు, పిలియన్ ఫుట్ రెస్ట్ ఇస్తున్నారు, సారీ గార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసి మనకి ప్లాస్టిక్ చైన్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పల్సర్ NS 160లో మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. పల్సర్ NS 200లో మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ 2 బైక్స్ హ్యాండిల్స్ పైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పల్సర్ NS 200 హ్యాండిల్ పైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారో చూద్దాం. హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి పాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి హై బీమ్ బటన్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కన్సోల్ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి హార్న్ బటన్ ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే రెడ్ కలర్ ఇంజిన్ కిల్లింగ్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కిందనే మనకి ఇగ్నిషన్ బటన్ అయితే ఇచ్చారు. సేమ్ ఇవే బటన్స్ అయితే మనకి పల్సర్ NS 160లో అయితే ఇచ్చారు. చూడండి సేమ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 బైక్స్ కన్సోల్ చూసినట్లయితే చూడండి 2 బైక్స్లో సేమ్ కన్సోల్ అయితే ఇస్తున్నారు. కన్సోల్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం ఒకసారి. NS 200లో కన్సోల్ చూసినట్లయితే ఇందులో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు, ఓడోమీటర్ ఇచ్చారు, టాకోమీటర్ ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు, టైం ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ ఇచ్చారు, ఇన్స్టేనియస్ ఫ్యూయల్ ఎకనామీ ఇచ్చారు, ఏబిఎస్ ఇండికేటర్ ఇచ్చారు, ఇంజన్ వార్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు, న్యూట్రల్ ఇండికేటర్ ఇచ్చారు, ఇంజన్ ఆయిల్ ఇండికేటర్ ఇచ్చారు, ట్రిప్ ఏ ఇచ్చారు, ట్రిప్ బి ఇచ్చారు. ట్రిప్ ఏ అండ్ బికి మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఇచ్చారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఇచ్చారు, వార్నింగ్ ఎంటర్ ఫీచర్స్ అయితే ఇచ్చారు, సెట్టింగ్స్ ఫీచర్ అయితే ఇచ్చారు. ఈ 2 బైక్స్ని మనం బ్లూటూత్ ద్వారా అయితే మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసి మనకి ఒక లైట్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి స్మార్ట్ కనెక్ట్ అనే బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సేమ్ ఇదే ఫీచర్స్ మనం NS 160లో అయితే చూడొచ్చు. 2 బైక్స్లో మనకి కన్సోల్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ కన్సోల్కి ఇట్ సైడ్ చూసినట్టయితే 2 బైక్స్కి మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి NS 200 కూడా. నెక్స్ట్ 2 బైక్స్ కన్సోల్స్ అయితే చూసారు కదా. ఈ 2 బైక్స్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనం పల్సర్ NS 200తో కంపేర్ చేస్తే NS 160లో మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు.
సో అఫ్ కోర్స్ మనం NS200లో కూడా ఫిట్ చేసుకోవచ్చు అనుకోండి. ఈ 2 బైక్స్లో మరో డిఫరెన్స్ ఏంటంటే పల్సర్ NS200లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పల్సర్ NS160లో చూసినట్లయితే సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 2 బైక్స్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పల్సర్ NS200 మనకి 35 to 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అదే పల్సర్ NS160 చూసినట్లయితే 40 to 45 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. మీరు 2 బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా ఉప్పలో ఉన్న సెలెక్ట్ బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ 2 బైక్స్లో ఉన్న డిఫరెన్సెస్ అయితే చూశారు కదా. ఈ 2 బైక్స్లో మీకు ఏ బైక్ బాగా సెట్ అవుతుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ 2 బైక్స్ ప్రైస్ విషయానికి వస్తే NS160తో కంపేర్ చేస్తే NS200 అనేది మనకి ఒక 10,000 to 15,000 ఎక్కువ అయితే ఉంటుంది. సో ఈ 2 బైక్స్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే కింద నాకు ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయి ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.